అయితే రాధ ఇంకా రామచంద్ర దస్తగిరిని చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్తారు. ఇంతలో డాక్టరొచ్చి త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని చెప్పడంతో, రామచంద్ర థాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. ఒక్కసారి ఈయన స్పృహలోకొచ్చిన వెంటనే నాకు కాల్ చేస్తారా? అని డాక్టర్‌ని అడగడంతో, తప్పకుండా చేస్తానని డాక్టర్ అంటారు. అయితే రాధ ఇంకా రామచంద్ర హాస్పిటల్ నుంచి బయలుదేరతారు. ఇంతలో కిచెన్‌లో నందగోపాల్ వెళ్లి ఆకలేస్తుంది అని దోసలు తీసుకొని వేసుకుంటుండగా, ఆగండి ఆగండి ఇవి మీకోసం కాదు అని సునంద అంటుంది. ఇవి మీకోసం కాదు విక్రమ్ ఇంకా రాధల కోసం అని నందగోపాల్‌తో అంటుంది సునంద. అదేంటి ఏవైతేనే తినకూడదా అనంటే, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మీకు ఎప్పుడో పెళ్ళైంది అని సునంద చెప్తే, అదేంటి కొత్తగా పెళ్ళైతే దోసలు తినకూడదా అని అడుగుతాడు. మహాప్రభు మీకు నేను సమాధానం చెప్పలేను. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇంతలో అనసూయ కూడా వచ్చి, అమ్మా ఆకలేస్తుంది టిఫిన్ రెడీయా? అనంటే నందగోపాల్, టిఫిన్ రెడీగానే ఉంది. కానీ ముందుగా మీ అన్నయ్యకి, రాధకి పెట్టిన తర్వాతే మనకు పెడతారంట అని అనసూయతో అంటే, అదేంటమ్మా అని అనసూయ అడుగుతుంది. ఇంతలో ఇంతలో విక్రమ్ వచ్చి, అమ్మ ఆకలేస్తుంది తొందరగా టిఫిన్ పెట్టు అని అడుగుతాడు. ఇంతలో నందగోపాల్ ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకతలొచ్చిన చెవులే వాడి అని చెప్తాడు. ఆ రాధ కూడా రాని నాన్న. రాధ కూడా వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి తిందురు గాని అని అంటుంది సునంద. అదేంటమ్మా నాకు ఆకలేస్తుందంటే రాధ వచ్చే వరకు ఆగమంటావేంటి? రాధ వచ్చేంత వరకు నేనెందుకు ఆగాలి? ఎందుకా? ఎందుకంటే నువ్వు రాధ మొగుడివి గాబట్టి. ఇంతలో నందగోపాల్, రేయ్! నీకింకా అర్థం కాలేదా? పూర్వకాలంలో మొగుడు తిన్న తర్వాతే పెళ్ళాలు తినేవారు. కానీ ఇది కలికాలంరా! భార్య తిన్నాకే భర్త తినాలి అని వెటకారం ఆడతాడు. ఇంతలో సునంద, కలికాలమో, చలికాలమో నాకు తెలీదండి. రాధొచ్చేంత వరకు వీడు వెయిట్ చేయాల్సిందే అని అంటుంది. అంటే నాకంటే నీకు రాధే ఎక్కువా? ఖచ్చితంగా ఎక్కువే. రేయ్! రాధ పరాయి ఇంటి నుంచి మన ఇంటికొచ్చిన పిల్లరా! అమ్మా నాన్నల్ని అయిన వాళ్ళని వదులుకొని మన ఇంటికొచ్చిందిరా! నిన్ను నమ్మి నీ భార్యగా మన ఇంట్లో అడుగుపెట్టిందిరా! అమ్మా నాన్నలకు దూరమైందన్న బాధ తెలియకుండా ఒక అమ్మలా చూసుకోవడం నా బాధ్యత కదరా! అని సునంద అంటుంటే, నిజమే సునంద. రాధకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీదే అని నందగోపాల్ అంటాడు. కానీ నీ ఒక్కదాని బాధ్యతే కాదు, మన అందరి బాధ్యత. ముఖ్యంగా ఈ విక్రమ్ గాడి బాధ్యత అని చెప్తూ ఉంటాడు. ఏరా అంతే కదా అని విక్రమ్‌ని అడగగా, విక్రమ్ ఆ! అంతే అంతే అని తలూపుతాడు.